హాయ్ వివర్స్, మనం వచ్చేసి 23వ లెసన్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 1వ తరగతి వట్ర సుడితో కూడినటువంటి పదాలు చూస్తూ ఉన్నాము. గృహము, వృషభం. క్రింది పదాలను పలకండి. కృషి, బృందం, హృదయం, వృక్షం, మృగం, బృందావనం. ఇవన్నీ వచ్చేసి నోట్స్లో మనము చూద్దాము. బృందం, వృందం, మృగము, శృంగము. ఇవన్నీ మనం వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, వాక్యాలు మటుకు చూద్దాము. దేవుని కృప కావాలి. వృక్షాలు పెంచండి. వృక్షాలు అంటే చెట్లను పెంచండి. హృదయం అంటే గుండె. ఏత్వంతో కూడినటువంటి పదాలు బెండకాయ, నెమలి. కొన్ని పదాలు చూద్దాము. గెల, పెదవులు, రెండు, చెరకు, రెపరెప, టెంకాయ. ఈ పదాలని నోట్స్ తర్వాత చూద్దాము. ఇక్కడ వచ్చేసి క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటిది రాయండి. ఇక్కడ వచ్చేసి ఏత్వంతో కూడినటువంటి పదాలు కాబట్టి టెంకాయ, జెండా, చెరకు, పెరుగు, మెరుపు, వెలుగు, గెలుపు. ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ క్రింది వాక్యాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బొమ్మ ఇవ్వడం జరిగింది. బొమ్మల ఆధారంగా పదాలు చదువుదాము. నెమలి అందంగా ఉంటుంది. జెండా లాడింది. చెరకు గడ తీపి. తర్వాత ఏత్తుముతో కూడినటువంటి పదాలు వచ్చేసి తేలు, మేక. ఇంకొన్ని పదాలు చూద్దాము. గేదె, చేమంతి, తేనెటీగ, డేగ, నేరేడు, మేనమామ. ఇవన్నీ మనం వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి. అది చూద్దాము. మేషం, తేలు లేదా చేప. తర్వాత వచ్చేసి ఇక్కడ జషం అంటారు చేపను వచ్చేసి. ఇది వచ్చేసి మనము చేప అని రాసుకోండి. తేలు, చేమంతి. ఇవన్నీ మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ క్రింది వాక్యాలు బొమ్మలు ఇవ్వడం జరిగింది. బొమ్మల ఆధారంగా మనం వాక్యాలు అనేటువంటి తయారు చేద్దాము. మేక ఆకులు తింటుంది. చెరువులో చేపలు ఉంటాయి. చేమంతి పసుపు రంగులో ఉంటుంది. ఐత్వముతో కూడినటువంటి పదాలు రైలు, సైకిలు. తర్వాత క్రింది పదాలను పలకండి. పైరు, మైసూరు, మైలురాయి, మైకు, రైతులు, కైకలూరు. తర్వాత వీటిల్లో ఉండేటువంటి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఉన్నటువంటి బొమ్మల పేర్లు చూసి చెప్పండి. టైరు, రైతు, సైకిలు. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి, రాయండి. ఆ యొక్క బొమ్మని ఆధారంగా చేసుకుని వాక్యాలు చూద్దాము. టైరు పగిలింది. తర్వాత వచ్చేసి రైలు కూత వినపడింది. కారు టైరు పగిలింది. ఒక స్త్రీ వచ్చేసి ఏం చేస్తుంది? పైరు నాటుచున్నది. తర్వాత ఓత్తంతో కూడినటువంటి పదాలు కొంగ, గొడుగు. ఇక్కడ క్రింది పదాలను పలకండి. పొలం, కొలను, కొడవలి, దొంగ, గొలుసు, గొలుసు అయింటది. అది తర్వాత తప్పుగా ఇచ్చినారు. తర్వాత వచ్చే సొరకాయ. ఇక్కడ క్రింది బొమ్మలో చూసి పేర్లు రాయండి. బొంగరము, కొంగ, కొండ. ఇక్కడ క్రింది అక్షరాలు కలిపి పదాలు అనేటువంటిది రాద్దాము. వాటి గురించి మనము తర్వాత తెలుసుకుందాం. క్రింది వాక్యాలు చదవండి, రాయండి. ఇక్కడ వచ్చేసి కొంగ చేపలు తింటుంది. బొంగరము ఆట ఆడుదాము. వానాకాలం గొడుగు కావాలి. ఇక్కడ ఓత్వముతో కూడినటువంటి పదాలు చూద్దాము. కోడి, డోలు. కొన్ని పదాలు చూడండి, పలకండి. కోతి, గోంగూర, జోలపాట, తోట, తోడేలు, సోమవారం. ఇక్కడ క్రింది అక్షరాలకు ఓత్వముతో కూడి చేర్చి పలకండి, రాయండి. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి. కోడి, కోతి, రోకలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పదాలు మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ క్రింది వాక్యాలు అనేటువంటి చదవండి. కోతి తోక ఎంత పొడవు? కోడి గోడ మీద ఉంది. కోతి తలపై టోపీ ఉంది.